అమెరికాలోని జార్జియాలో భారీ ప్రమాదం తప్పింది. గాలిలో ఎగురుతుండగా ఇంజన్లో సాంకేతిక లోపం తలెత్తడంతో ఒక ట్రైనర్ విమానం అత్యవసరంగా రోడ్డుపై ల్యాండ్ అయింది. రద్దీగా ఉన్న హైవే మీద విమానం దిగడంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో రోడ్డుపై వెళ్తున్న పలు కార్లు ధ్వంసమయ్యాయి. జార్జియాలోని రద్దీ రోడ్డుపై ఒక్కసారిగా ఆకాశం నుంచి విమానం కిందకు రావడం చూసి వాహనదారులు విస్తుపోయారు. పైలట్ విమానాన్ని నియంత్రించే క్రమంలో రోడ్డుపై ఉన్న వాహనాలను విమానం రెక్కలు బలంగా ఢీకొన్నాయి. దీంతో కార్ల అద్దాలు పగిలిపోయి తీవ్రంగా ధ్వంసమయ్యాయి. అయితే అదృష్టవశాత్తు పైలట్ ప్రాణాలతో బయటపడగా కార్లలో ఉన్న వారికి స్వల్ప గాయాలైనట్లు సమాచారం. ప్రస్తుతం పోలీసులు మరియు రెస్క్యూ టీం ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. విమానాన్ని రోడ్డుపై నుంచి తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.